ఆటమిక్ హ్యాబిట్స్ అని ఒక బుక్ వచ్చిందండి. సైకాలజీ ఒకటి, ఆటమిక్ హ్యాబిట్స్ ఒకటి. ఇవన్నీ లేటెస్ట్గా ట్రెండింగ్ అవుతున్న బుక్స్. ఒక మనిషి అలవాటు మార్చుకోవాలనుకుంటూ ముసలాడు అయిపోతాడండి. ఆడేం మారాడు అసలు. వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు, మా అమ్మ మారలేదు, మా నాన్న మారలేదు, మా పిల్ల మారలేదు, నా కుటుంబం బాగాలేదు, నాకు నేర్పే ట్రైనర్ బాగాలేదు, టీచర్ బాగాలేదు, లెక్చరర్ బాగాలేదు, ప్రొఫెసర్ బాగాలేదు, కాలేజీ నచ్చలేదు, కోర్సు నచ్చలేదు, ఇలాగే గెట్టానే అయిపోతాడు. ప్రపంచంలో అందరి గురించి తిట్టుకుంటాడు. వీడు మాత్రం ఏం మారాడండి. ఆడు బాగాలేదు, వీళ్ళు బాగాలేదు అంటాడు అంతే. ఆటమిక్ హ్యాబిట్స్లో ప్రధానమైందంటే మైన్యూట్గా నువ్వు ప్రయత్నించినా నిన్నటికంటే ఈరోజు కొంచెం యాంగ్జైటీ తగ్గింది అనుకోండి, ఆ బల్లె అని నాకు యాంగ్జైటీ ఉంది. ఎంతకాలం అనుకుంటూ కూర్చుంటావు నువ్వు? నిన్నటికంటే ఈరోజు కొంచెం యాంగ్జైటీ తగ్గింది అనుకోండి, రేపు ఇంకొంచెం తగ్గుతుంది, ఎల్లుండి ఇంకొంచెం తగ్గుతుంది. ఒక ప్రధానమైనదంటే రోజుకు 1% చెప్పిన కానీ నువ్వు మారితే పాజిటివ్గా ఎగ్జాక్ట్గా సంవత్సరం అయ్యేటికి 36 రెట్లు 36 టైమ్స్ నీలో గ్రోత్ వస్తుందటండి. ఆఫ్టర్ ఆల్ 1% మారలేమండి. అసలు మారడానికి ప్రయత్నిస్తున్నాం మనం. 1% కానీ నెగిటివ్గా మారడం మొదలుపెడితే సుమారు ఒక 20,000 కోట్ల రూపాయలను ఒక ఆశాం అన్నాడు. విలాసాలు పోయాడు, విచ్చలవిడిగా ఖర్చు పెట్టాడు, డబ్బుని పొదుపు చేయలేదు, లావిష్గా ఖర్చు పెట్టాడు, ఆఫ్టర్గా ఫీల్ అయ్యాడు. అలా ఈ బికమ్ ఏ జస్ట్ నార్మల్ పర్సన్. రోజుకు 1% సపన్ మైనస్ అవుతూ కూర్చుంటే అలా సంవత్సరానికి కోటీశ్వరుడు కూడా జీరోకి వచ్చేస్తాడటండి. 1% పాజిటివ్గా మారుతూ ఉంటే ఒక జీరోలో ఉన్న నువ్వు సంవత్సరంలో 36 టైమ్స్ నువ్వు డెవలప్ అవుతావు, హీరో అవుతావు. 1% మారలేవండి. నీకు మారాలని చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి కాదు, అదే నేనైతేనే చిటికలు వద్దు, చిటికలు పొందొద్దు, ఇలా తగ్గిపోతుంది ఈ మధ్య అంటున్నారు. ఆ ఫ్రూట్ తినండి షుగర్ మాయం, ఆ ఫుడ్ తినండి బీపీ మాయం, ఇది తినండి నీ కిడ్నీ మాయం, ఇది తినండి నీ బుర్ర మాయం, ఇది తినండి నువ్వే మాయం. ఇటువంటి వీడియోలు ఎక్కువ చూసి వ్యూవర్స్ బాగా వాటికి అట్రాక్ట్ అవుతుంటారు. సైన్స్ చెప్పే, టెక్నాలజీ చెప్పే వాటి కంటే 1% నువ్వు మారలేవేటండి. చిటికలు అయ్యొద్దండి. నువ్వు కబుర్లు స్వరత్వం వద్దు, కార్యస్వరత్వం వద్దు. నువ్వు December 31st ఏమనుకుంటున్నావండి, ఈ ఒక్కరోజే తాగుతాను, రేపటి నుంచి మానేస్తాను, ఈ ఒక్కరోజే సిగరెట్కి వెళ్తాను, రేపటి నుంచి మానేస్తాను, ఈ ఒక్కరోజే నేను బయట ఫుడ్ తింటాను, రేపటి నుంచి స్లిమ్గా అయిపోతాను, బయట ఫుడ్ తిన్నాను, జొమాటో స్విగ్గీకి స్వస్తి, జొమాటోకి టాటా ఇలా అంటావు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఏమైందండి, అలా మళ్ళీ సిగరెట్లు ఎక్కువైపోతాయి, మళ్ళీ డ్రింకింగ్ ఎక్కువ, మళ్ళీ జంక్ ఫుడ్లు ఎక్కువైపోతాయి, మళ్ళీ బయట ఫుడ్లు ఎక్కువైపోతాయి, లావిష్ స్పెండింగ్. ఈరోజు ఒక్కరోజే తాగుతాను, రేపు మానేస్తాను, ఈరోజు ఒక్కరోజు మానేస్తాను, రేపటి గురించి ఆలోచిద్దాం. ఈరోజు ఒక్కరోజు ఫాస్ట్ ఫుడ్ తిన్నాను, రేపటి గురించి ఆలోచిద్దాం. ఈరోజు ఒక్కరోజు సిగరెట్ కాల్చను, రేపు కాల్చాలన్నప్పుడు ఆలోచిస్తాను. ఏ రోజు కాదు, ఈరోజు ఒక్కరోజు మానేస్తాను, ఈరోజు ఒక్కరోజుతో మానేస్తాను అనుకోండి. నీ సిగరెట్లు, డ్రింకింగ్లు అన్నీ నీకు నువ్వే పరిష్కరించుకోగలుగుతావు. అబ్బా రేపు నుంచి ఎక్సర్సైజ్ చేస్తాను, అబ్బా ఈరోజు బద్ధకంగా ఉంది, రేపు నుంచి అలా కాదు. అది ఈరోజు ఎక్సర్సైజ్ చేయి, కావాలంటే రేపు మానేద్ది కాదు. మళ్ళీ రేపు అనుకోవాలి, ఈరోజు ఒక్కరోజు ఎక్సర్సైజ్ చేస్తాను, కావాలంటే రేపు మానేస్తాను. ఈరోజు ఒక్కరోజు తాగి రేపు మానేస్తాను కాదు, ఈరోజు ఒక్కరోజు మానేస్తాను, కావాలంటే రేపు తాగుతాను. మళ్ళీ రేపు ఏం చేస్తాను, ఈరోజు ఒక్కరోజు మానేస్తాను, కావాలంటే. ఆటమిక్ హ్యాబిట్స్ అంటే చిన్నగా మొదలు పెట్టండి. ఆటమిక్ అంటే అణువు నుంచి బ్రహ్మాండం వరకు ఈ 10,000 కోట్ల న్యూరాన్స్కి ఒకదానికి లక్షలాది కోట్లాది కనెక్షన్స్ ఉంటాయండి. నా వల్ల కాదు భగవంతుడు, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్న ఆ మనసులోని భావం మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోయిందండి. కనెక్షన్స్ మొత్తం న్యూరాన్స్కి అంతగా స్ప్రెడ్ అయిపోయిందండి. అలా కాకుండా
ఐ హ్యావ్ పవర్, ఐ క్యాన్ చేంజ్ మై సెల్ఫ్, నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది, నేను చేయగలను, నేను సాధించగలను, యాంగ్జైటీని తగ్గుతాను, డిప్రెషన్ తగ్గుతాను, స్మోకింగ్ మానుతాను, డ్రింకింగ్ మానుతాను, కోపం మానుతాను, పొదుపుని పాటిస్తాను, డబ్బులు సంపాదిస్తాను, ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉంటాను. చిన్న చిన్న మార్పులు ఈరోజు 1%, రేపు 2%, అలా 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 set a small goal, achieve, you will get the satisfaction, joy and pride. You will get the feelings of confidence, feelings of ఆత్మవిశ్వాసం అనే ఫీలింగ్స్ వస్తాయి. దాని నుంచి గోల్ మళ్ళీ పెంచండి, మళ్ళా అచీవ్ అవుతారు, మళ్ళా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ప్రశాంతత పెరుగుతుంది, జాయ్ పెరుగుతుంది, సాటిస్ఫాక్షన్ పెరుగుతుంది, మళ్ళా ఇంక్రీజ్డ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది ఎక్కడ రాశానంటే ప్రతి పరాజితుడు విజేతలు కావచ్చు, మనసే ఒక పోల్తాడు 91లో రాశాను. ఆ బుక్ చదివిన మిత్రులకి, స్నేహితులకి, శిష్యులకి, పేషెంట్లకి మళ్ళీ ఒకసారి మనసే పోతాడు మీ దగ్గర ఉంది తిరగేయండి. ప్రతి పరాజితుడు విజేత కావచ్చు. ఇప్పుడు కొత్త కొత్త పుస్తకాలు వస్తున్నాయి, కొత్త కొత్త టెక్నికల్ చెప్తున్నాయి. టెక్నికల్ అన్నీ కూడా 80స్లోని 90స్లో నేను రాసేసాను, వీడియోలు పెట్టేశాను, సీడీలు తయారు చేసేసాను, వేలాది లక్షలాది ఆర్టికల్స్ నేను అన్ని పేపర్లో రాసేసాను. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బుక్కుల్లో కూడా అది ఉందని చెప్పడం కోసం నేను ఈ ఆటమిక్ హ్యాబిట్స్ కానీ లేదంటే సైకాలజీ ఆఫ్ మనీ ఇటువంటి పేర్లు చెప్తున్నాను. వీటిల్లో ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండింగ్ బుక్స్లో ఏవైతే ఉన్నాయో, ట్రెండింగ్ బుక్లో ఉన్న ప్రతి ఐటము నేను కొన్నేళ్ళు 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం నేను కవర్ చేసేసానండి. మళ్ళా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి. అప్డేట్ అండ్ అప్గ్రేడ్, అప్డేట్ యాక్సెప్ట్, అప్డేట్ అండ్ అప్గ్రేడ్. ఎప్పటికప్పుడు నిరంతరం నిన్నటికంటే ఈరోజు కంటే రేపటి కంటే అప్డేట్ అండ్ అప్గ్రేడ్, అప్డేట్ అండ్ అప్గ్రేడ్ అలా 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 మారుతూ ఉండాలి. చేంజ్ మేనేజ్మెంట్. నీ బ్యాడ్ హ్యాబిట్ తగ్గించుకో, గుడ్ హ్యాబిట్ కల్టివేట్ చేసుకో, సంతోషం కల్టివేట్ చేసుకో, దుఃఖాన్ని బై బై చెప్పేసాయి. డైనమిక్గా మారాలంటే నిరంతరం నీ బ్రెయిన్లోని కనెక్షన్స్ నువ్వు అనుకునే మాట అన్నిటికీ కనెక్ట్ అయిపోయి ఆ మెసేజ్ మొత్తం న్యూరాలజీ అందరికీ స్ప్రెడ్ అయిపోతుంది. నువ్వేమనుకుంటే అది అలా అలా అలా. నువ్వు కొత్త అలవాట్లు చేసావు అనుకోండి, కొత్త నేర్చుకుంటున్నాను, కొత్త విషయాలు తెలుసుకుంటున్నాను అనుకోండి, నేను ఎప్పుడు ఎలాగుంటానంటే నువ్వు మారడం లేదని అర్థం. నిరంతరం మారాలి. మారికొలది బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది, హుషారుగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా కంఫర్ట్ జోన్లో ఉండే కొలది నువ్వు మురికిలో నీళ్ళు అయిపోతావు. బావిలో నీళ్లు కావచ్చు, చెరువులో నీళ్లు కావచ్చు, బురదగా ఉంటాయి. ప్రవహించే నీళ్లు ఫ్రెష్గా ఉంటాయి. నిరంతరం సెలయేటులా మారుతూ చలాకీగా కబుర్లు చెప్తూ మాట్లాడుతూ నిరంతరం యాక్టివ్గా ఉన్నవాళ్ళు బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. వాళ్ళు మారి తీరుతారు, మహానుభావులు అవుతారు. మీరందరూ మహానుభావులను కోరుకుంటూ, ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ, సంపన్నవంతులు కావాలని కోరుకుంటూ, వివేకవంతులు కావాలనుకుంటూ, మంచి హ్యూమన్ బీయింగ్ కావాలని మానవీయ విలువలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ముందులే మంచి కాలం ముందుగా డాక్టర్ క్రాంతి గారు నమస్తే.